ఒక అంశం కీలక అంశం ఏంటంటే కూడా వచ్చినటువంటి వ్యక్తి ఒక్కరు ఇద్దరు కాదు, ఖచ్చితంగా ముగ్గురు నలుగురు వస్తేనే ఈ విధంగా దాడి చేయగలుగుతారు. ఎందుకంటే నలుగురిని హతమార్చడం అంటే ఇంట్లో నలుగురిని హతమార్చడం అంటే ఖచ్చితంగా అది ఒక్కరిద్దరితో కాదు, ఖచ్చితంగా నలుగురు ఐదుగురు రంగంలోకి దిగి ఉంటారు. ఆ నలుగురు ఐదుగురు ఎవరు? ఇంట్లో కూడా సామాన్ ఎక్కడికక్కడ చిందరవందరగా పడి ఉంది. మొత్తం బీరువాలు సోఫాలు అంతా కూడా ఇల్లు మొత్తం సోదాలు జరిపినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే సమయంలో కూడా 12 గంటల తర్వాత వారంతా కూడా ఇక్కడే ఇంటి ముందు ఉన్నటువంటి ఆ జామ చెట్లు అవన్నీ కరివేపాకు చెట్టు మొత్తం కూడా వనంలాగా ఉంది. ఇక్కడే మాటు వేయడం జరిగింది. ఆ తర్వాత ఇంట్లో నుంచి అతను వాష్రూమ్ కానీ తెల్లవారుజామున బయటికి వచ్చిన సమయంలో కూడా వారు ఇంట్లోకి ఎంటర్ అయ్యి అత్యంత దారుణంగా హతమార్చి 8th క్లాస్ పాప, చిన్న పాప 8th క్లాస్ చదువుతున్నటువంటి పాపను కూడా జుట్టు పట్టి బయటికి ఈడ్చుకొచ్చి కూడా బలంగా తలపై కొట్టడంతో కూడా చంపడం జరిగింది. అతను బాత్రూంలో ఉన్నప్పుడు కూడా ఈ ఘటన చోటు చేసుకు కాబట్టి అతను బాత్రూంలో నుంచి బట్టలు లేకుండానే లోనికి వెళ్ళడం జరిగింది. అతన్ని కూడా హతమార్చడం జరిగింది. అన్ని వివిధ కోణాల్లో కూడా సైంటిఫిక్గా ఫోరెన్సిక్ నిపుణులు కానీ అన్ని ఎవిడెన్స్ని కలెక్ట్ చేస్తున్నారు, కానీ చిన్న క్లూ లభించలేదు. పోలీసులే నివ్వరపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎన్నో పెద్ద పెద్ద కేసులు చూస్తాం, చాలా ఇన్వెస్టిగేషన్లు చేశాం, కానీ ఏదైనా ఘటన జరిగినా కానీ ఒక 5-6 గంటల్లో కూడా చిన్న క్లూతో కూడా ఎవరు అనేది గతంలో చాలా కేసులను చేసినటువంటి ఒక సీనియర్ ఆఫీసర్లు కూడా ఈ కేసు విషయంలో మాత్రం అంతు చిక్కడం లేదు. ఏమి ఉంటుందని కూడా ఉంటున్నారు. ఓవైపు ఉన్నతాధికారుల నుంచి ప్రెషర్ వస్తుంది, ఎందుకంటే నల్గొండ నడి ఒడ్డున ఈ విధంగా 4 హత్యలు జరగడం ఏంటని కూడా వస్తుంది. మనం చూడొచ్చు, ఇది ఎక్కడో నిర్మానుష్య ప్రాంతం కాదు, ఇది ఒక తెలంగాణ కాలనీ అని చెప్పవచ్చు. చుట్టుపక్కల అంతా కూడా ఇండ్లు ఉంటాయి, వారంతా కూడా ఉంటారు. ఒకవేళ దోపిడి దొంగల పనే అయి ఉంటే ఆ ఇంట్లో టార్గెట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. పెద్ద పెద్ద బిల్డింగులు కానీ చాలా వరకు ఉన్నాయి. ఆ ఇంట్లో వచ్చి కూడా ఆ విధంగా దోపిడి దొంగలు వచ్చి ఉంటారు. ఒకవేళ దోపిడి దొంగలు వచ్చినా కానీ దొంగతనం చేసుకొని పారిపోతారు, కానీ నలుగురిని హతమార్చడం అనేది జరిగి ఉండదు. ఖచ్చితంగా ఇందులో ఏదో ట్విస్ట్ అయి ఉంటుంది. దీని ట్విస్ట్కు ప్రధాన కారణం భార్య హసీనా ఉన్నటువంటి ఏదైనా సంబంధాలా, లేకపోతే కొడుకు చేసినటువంటి అలా చూడాల్సి చెప్పొచ్చు. పోస్ట్మార్టం నివేదిక ఆధారంగా కూడా తలపై అదేవిధంగా ఒంటిపై గాయాలున్నట్లు గుర్తించడం జరిగింది. నల్గొండ మొత్తం పోలీస్ బృందం అంతా కూడా ఇక్కడే ఇదే పనిలో నిమగ్నమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంతకులు ఎవరో త్వరగతిన తేల్చే పనులు ఉన్నారు. ప్రతి ఒక్క ఆధారాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తున్నటువంటి పరిస్థితి సీన్ ఆఫ్ అఫెన్స్లో కనపడుతుంది. వినోద్ రవితో రమేష్, బిగ్ టీవీ, నల్గొండ.